హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఇదైతే సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ అండి. ఏం లేదు, నార్మల్లీ ఇల్లు ఎలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నా, ఇంకా నోకంబిక అమ్మవారికి ఉపారం ఎలా పెట్టుకున్నామో ఇంకా అదే అయితే ఉంటుంది ఈ వ్లాగ్లో. సో మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి. సో ఇక్కడ ఇల్లు అంతా నీట్గా అయితే పెట్టేసుకున్నాను. చాలా చిన్న బ్లాగ్ అండి, ఎక్కువ పెద్దది కూడా కాదు. సో మీరైతే నార్మల్లీ చూసేయచ్చు. సో ముందు రూమ్ నీట్గా క్లీన్ చేసేసుకున్నా, ఇంకా హాల్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. మోప్ పెట్టేసుకొని ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని బెడ్ అంతా బాగా పెట్టేసుకున్నా. ఇంకా నెక్స్ట్ ముందుకు వచ్చి ముగ్గు అనేది పెట్టేసుకున్నాను. మా ఇంటి ముందు ముగ్గు ఉంటే మాత్రం నేనైతే గడిగడి వెళ్ళి అలా చూస్తూ ఉంటాను. ఎందుకంటే చాలా నచ్చుతుంది. ఇంటి ముందు ముగ్గు ఉంటే వావ్ వావ్ అని సూపర్గా అనిపిస్తుంది నాకైతే. మీరు ఎంతమందికి ముగ్గు ఇంటి ముందు వేసుకుంటే నచ్చుతుంది చెప్పండి. ఓకే, చాలామందికి పెద్ద అయితే ముందునే పసుపు రాసి బొట్లు అన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా సాటర్డే ఇంకా అమావాస్య అని చెప్పి ఇంకా దారబంధానికి నిమ్మకాయలు అవన్నీ కట్టేసుకున్నాం. నిమ్మకాయలు, మిర్చి ఇవన్నీ కట్టేసుకున్నాం. ఇంకా వేపాకులు, నెక్స్ట్ ఇంకా మట్లకి, ఇంకా దారబంధానికి ఇంకా పసుపు బొట్లు అన్నీ ఇవన్నీ పెట్టేసుకున్నామండి. నెక్స్ట్ ఇంకా 5 o'clock అలాగ అయిపోయింది. ఇంక ఈవినింగ్ అయితే దీపారాధన అయితే నోకంబిక అమ్మవారికి అయితే ఉపారం అనేది పెట్టేసుకున్నాం. గ్యాస్కి ఇవన్నీ ఇంకా బొట్లు కూడా ఇంకా ఇలా పెట్టేసుకున్నానండి. ఇంకా లాస్ట్ నోకంబిక అమ్మవారికి దీపం పెట్టేసుకొని ఇంకా అలా చిన్న సేర తీసుకొని ఇంకా అలా ఉపారంలాగా అయితే దీపం వెలిగించుకొని ఉపారంలా పెట్టేసామండి. చూస్తున్నారు కదా, ఇంకెలా దండ, పువ్వులు ఇవన్నీ పెట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.